పోలింగ్ బూత్లో పోలీసులపై జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. కేసు నమోదు చేసి రిపోర్ట్ ఇవ్వాలని ఎస్పీని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశించింది. ఓటర్ల మనోభావాలను దెబ్బతీసే విధంగా జగ్గారెడ్డి వ్యాఖ్యలున్నాయని మండిపడింది. ఈసీ ఆదేశాలపై జగ్గారెడ్డి స్పందిస్తూ దొంగ ఓటర్లను అడ్డుకున్న తమపై కేసులు పెట్టమని ఎన్నికల కమిషన్ చెప్పడం కరెక్టా అంటూ ప్రశ్నించారు. ఇతర ప్రాంతాల నుంచి ఓటర్లను తెచ్చి అప్పుడు సంగారెడ్డిలో ఓటర్లుగా నమోదు చేశారని, దొంగ ఓటర్లు చేరకుండా కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారని తెలిపారు. అలా అడ్డుకున్న కాంగ్రెస్ కార్యకర్త గల్లాను సిఐ శివకుమార్ పట్టుకున్నారని, దాంతో తాను అక్కడికి వెళ్లానని గొడవ జరిగింది అంటూ జగ్గారెడ్డి చెప్పుకొచ్చారు. మరి ఎలక్షన్ కమిషన్ ఆ దొంగ ఓట్లను ఎందుకు తొలగించలేదని జగ్గారెడ్డి ప్రశ్నించారు. ఈ గొడవ జరగడానికి ఎన్నికల కమిషన్, జిల్లా అధికారులు బాధ్యులు కారా అంటూ దొంగ ఓటు తొలగించడంలో ఎన్నికల కమిషన్ అధికారులు విఫలమయ్యారంటూ జగ్గారెడ్డి సూచించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి యోగానంద్ రెడ్డి అందిస్తారు. యోగా వినోద్, ఈరోజు ఎలక్షన్ కమిషన్ ఏదైతే సంగారెడ్డిలో జరిగిన ఘటన పైన సిఐ పోలింగ్ స్టేషన్ రావడం, సిఐని దూషించడం లాంటి ఘటన పైన ఎలక్షన్ కమిషన్ స్పందించింది. వెంటనే సంగారెడ్డి ఎస్పీకి ఆదేశాలు జారీ చేశారు. జగ్గారెడ్డి పైన కేసు నమోదు చేయాలని చెప్పి ఈసీ సీరియస్ అయింది. ఇదే విషయంలో జగ్గారెడ్డి కూడా ఈసీ స్పందన పైన తన రియాక్షన్ వెలుబుచ్చాడు. ఖచ్చితంగా ఈసీ తన ఏదైతే జగ్గారెడ్డి పైన కేసు నమోదు చేయమని చెప్తుంది కరెక్టే, కానీ ఎన్నికలకు సంబంధించి సంగారెడ్డి నియోజకవర్గంలో చాలా భారీ పెద్ద ఎత్తున బోగస్ ఓట్లు నమోదయ్యాయి. దీనికి సంబంధించిన చర్యలు తీసుకుని వాటిని తొలగించండి అని కూడా మున్సిపల్ ఎన్నికల కంటే నెల రోజుల ముందే మేము ఎప్పటికీ అధికారులకు మేము దరఖాస్తు చేశాం, కానీ వాళ్ళు మాత్రం స్పందించలేదు. వాళ్ళు స్పందించని కారణంగా ఈ రోజు జరిగిన గొడవ కూడా బోగస్ ఓట్లకు సంబంధించిందే. అక్కడ ఉన్న అడ్డు అనే కాంగ్రెస్ కార్యకర్త 34వ వార్డులో బోగస్ ఓట్లు వేస్తుంటే అడ్డుకున్నారు. అలా అడ్డుకున్న ఇలా వేస్తున్న సిఐకి చెప్తే అదే సిఐ స్వయంగా గల్లా పట్టుకొని బయటకు గుంజడంతో ఒక కాంగ్రెస్ కార్యకర్తను సిఐ గల్లా పట్టుకోవడంతో నేను పోలింగ్ బూత్ రావడం జరిగింది. థ్యాంక్ యూ యోగానంద్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. అభ్యర్థుల భవితవ్యంపై బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తమైంది. చెదురుబెదురు ఘటనలు మినహా ప్రశాంత వాతావరణంలో పోలింగ్ జరిగింది. సాయంత్రం 5 గంటల లోపు క్యూ లైన్లో ఉన్న వారికి ఓటు వేసేందుకు అవకాశం కల్పించారు. ఉదయం నుంచే ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ స్టేషన్లలో దగ్గర ఓటర్లు క్యూ కట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు పోలింగ్ నిర్వహించారు. 2596 వార్డుల్లో 18,590 మంది అభ్యర్థులు పోటీ చేశారు. 8,191 పోలింగ్ కేంద్రాల్లో జరిగిన పోలింగ్ సరళిని వెబ్ కాస్టింగ్ ద్వారా పర్యవేక్షించారు. ఉదయం మందకొడిగా సాగిన పోలింగ్ మధ్యాహ్నం తర్వాత పుంజుకుంది. సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్లో, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మధిరలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలింగ్ ఉదయం ప్రశాంతంగా ప్రారంభమైనప్పటికీ ఆ తర్వాత పలుచోట్ల ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. ప్రధాన పార్టీల మధ్య వాగ్వాదాలు, ఘర్షణలు జరిగాయి. పలుచోట్ల రాజకీయ పార్టీల నేతలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఫిబ్రవరి 13న మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ జరగనుంది. ఆ తర్వాత ఫలితాలు వెల్లడిస్తారు. బ్యాలెట్ బాక్సులు భద్రపరిచేందుకు 137 స్ట్రాంగ్ రూమ్లు ఏర్పాటు చేశారు. స్ట్రాంగ్ రూమ్స్ వద్ద 3 అంచెల భద్రత ఉంటుంది. ఓట్లను లెక్కించేందుకు 136 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 16వ తేదీన వార్డు సభ్యుల ప్రమాణ స్వీకారం, ప్రత్యేక సమావేశం నిర్వహిస్తారు. 16నే మున్సిపల్ కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్, మున్సిపల్ చైర్మన్, డిప్యూటీ చైర్మన్ ఎన్నిక నిర్వహిస్తారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ప్రధాన పార్టీలు నువ్వా నేనా అన్నట్లు ప్రచారం నిర్వహించాయి. ప్రత్యర్థులపై మాటల తూటాలు పేల్చాయి. వాదనలు సవాళ్లతో మొదలై చివరకు తిట్ల పురాణం వరకు చేరింది. పార్టీల వ్యూహాలు, హామీలు, ప్రచార శైలిని గమనించిన ఓటర్లను అభ్యర్థుల భవితవ్యాన్ని బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తం చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో గెలుపుపై ఆయా పార్టీల నేతలు ఎవరి ధీమాలో వారున్నారు. ప్రచారం, పోల్ మేనేజ్మెంట్ ఆధారంగా గెలుపు తమదంటే తమదని నేతలు చెబుతున్నారు.
తెలంగాణలో 90% మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు కాంగ్రెస్ గెలవనుందన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సొంతం చేసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ పాలనలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు పట్టణ ఓటర్లు పట్టం కట్టారని, కాంగ్రెస్ పాలనపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారన్న దానికి మున్సిపల్ ఎన్నికలే నిదర్శనమని పేర్కొన్నారు. ప్రతిపక్షాల అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మలేదన్నారు. కాంగ్రెస్పై ప్రజలు ఉంచిన విశ్వాసం భవిష్యత్తులో తమ భవితవ్యంపై మరింత పెంచిందని ఆయన ప్రతి కార్పొరేషన్లో పారదర్శకత, ప్రజల భాగస్వామ్యంతో అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ఎన్నికల్లో కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్తకు అభినందనలు తెలిపారు ఆయన. ఓడిపోతున్నామని బీజేపీ, బీఆర్ఎస్ కూడబలుక్కొని కాంగ్రెస్ ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేశారని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. రాష్ట్రంలో పోలీసులపై దౌర్జన్యాలకు పాల్పడుతూ అప్రజాస్వామికంగా ప్రవర్తించారని పొన్నం ప్రభాకర్ దుయ్యబట్టారు. రాష్ట్రంలో 85% మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రజల ఆశీర్వచనంతో 80% పైగా ఫలితాలను విజయ దిశ వైపు కాంగ్రెస్ గెలుస్తుంది ప్రజల యొక్క ఆశీర్వచనంతో. కానీ తెలంగాణలో ఎన్నికల్లో ఆశ్చర్యకరమైనటువంటి అంశాలను మనం గమనించినట్టయితే భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్ ఒకటిగా తెలంగాణ ఎన్నికల వాతావరణాన్ని, ప్రజాస్వామ్యాన్ని అపవిత్రం చేసే విధంగా ఒక తెలంగాణ సామెత ఉన్నది, మొగన్ని కొట్టి మరమరా అన్నట్టుగా ఎక్కడికక్కడి పోలీసులతో ఘర్షణ పడుతూ, దౌర్జన్యాలకు పాల్పడుతూ, పోలీసుల్లో అక్కడ శాంతి భద్రతలకు సంబంధించినటువంటి పరిరక్షణకు కొంతమందిని ఎవరైనా జీవులలో ఎక్కించుకుంటే బలవంతంగా దించుకుంటూ, రాష్ట్ర వ్యాప్తంగా పోలీసుల డిమోరలైజ్ చేస్తూ, భౌతిక దాడులకు పాల్పడే విధంగా పార్లమెంటు సభ్యులు సైతం, నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడు కావచ్చు, రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ నాయకత్వానికి సంబంధించినటువంటి ఇద్దరు ఒకరికొకరు ఎజెండా మార్చుకునిగా ఒకటే సింగిల్ ఎజెండాగా ఉండి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని బ్లేమ్ చేసే ఎజెండాతోటి ఇలా ఎన్నికల్లో ఓడిపోతున్నామనేటువంటి అంశంతో కాంగ్రెస్ పార్టీని, అధికార వ్యవస్థను బురద జల్లే విధంగా కేంద్ర మంత్రి నుంచి మొదలుకుంటే గల్లీ కార్యకర్త దాకా, రాష్ట్ర మాజీ మంత్రులు, టీఆర్ఎస్ నాయకత్వం నుంచి కార్యకర్తల దాకా ఒక ప్రజాస్వామికానికి గౌరవం లేకుండా వివరించినారు. ఇది దురదృష్టకరం. బీఆర్ఎస్ కార్యకర్తలకు ఆ పార్టీ వార్నింగ్, ప్రెసిడెంట్ కృతజ్ఞతలు తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ ఎన్ని అరాచకాలు చేసినా విరోచితంగా పోరాడిన గులాబీ సైనికులందరికీ పేరు పేరున హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఆదిలాబాద్ నుంచి అలంపూర్ వరకు పురపాలక సమరంలో కార్యకర్తలు కనబరిచిన పోరాట స్ఫూర్తి బీఆర్ఎస్కు కొండంత బలాన్ని, పార్టీలో ఆకాశమంత ఆత్మవిశ్వాసాన్ని నింపిందన్నారు. తన 2 ఏళ్ల పాలనపై రేవంత్ ఓటమి భయంతోనే తన ఎన్నికల్లో ఇంతటి దౌర్జన్యకాండకు దిగారని ఎక్స్ వేదికగా దుయ్యబట్టారు. పోలీసులను అడ్డం పెట్టుకుని బీఆర్ఎస్ శ్రేణులపై సాగించిన వేధింపుల పర్వానికి, దాడులకు రేవంత్ రెడ్డి భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ తీరుపై మాజీ మంత్రి హరీష్ రావు ఎక్స్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొదలుకొని మంత్రులు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ నాయకులు అడుగడుగున అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, ఎన్నికల నియమావళి ఉల్లంఘనకు పాల్పడడం దుర్మార్గమని అన్నారు. కాంగ్రెస్ అనేక అరాచకాలకు పాల్పడడం అప్రజాస్వామిక స్ఫూర్తికి విరుద్ధమని అన్నారు. పార్టీ అభ్యర్థులను బెదిరించడమే కాకుండా వారిపై భౌతిక దాడులకు దిగడం హీనమైన రాజకీయ సంస్కృతి నిదర్శనమని అన్నారు. చట్టాన్ని సైతం లెక్క చేయకుండా అధికార పార్టీ నాయకుల అడుగడుగులా మడుగులెత్తిన కొందరు పోలీసుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో గెలుపు కోసం కాంగ్రెస్ ఇలాంటి నీచ రాజకీయాలకు తెరలేపడం ప్రజాస్వామ్య వ్యవస్థను అవమానించడమే అని అన్నారు. అధికార పార్టీ ఆకృత్యాలకు అదరకుండా చెదరకుండా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం చివరి వరకు కృషి చేసిన మా పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఇన్ఛార్జీలకు అభినందనలు, శుభాకాంక్షలు అని తెలియజేశారు. ఓడిపోతామనే భయంతో కాంగ్రెస్ అధికార దుర్వినియోగానికి పాల్పడిందని
బీజేపీ చీఫ్ రామచంద్రరావు విమర్శించారు. ప్రచారంలో సైతం కాంగ్రెస్ నేతలు బెదిరింపులకు పాల్పడ్డారని, బీజేపీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టిస్తామని బెదిరించారని ఆరోపించారు. ఇంతటి అధికార దుర్వినియోగం ఎప్పుడూ జరగలేదని ఆయన అన్నారు. పోటీ చేసిన అభ్యర్థులను గెలిచాక కాంగ్రెస్కు అనుకూలంగా ఓటు వేయాలనే బెదిరించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ అభ్యర్థులకు ఏదైనా హాని జరిగితే సీఎం రేవంత్ రెడ్డి బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. బీజేపీ నేతలు ఎవరూ అధైర్యపడవద్దని, పార్టీ అండగా ఉంటుందని రామచంద్రరావు భరోసా ఇచ్చారు. వాళ్ళ ఒక మాటలు, వాళ్ళ ఒక సంబంధించినటువంటి ఒక డైరెక్షన్స్ మీద పనిచేశారు, నిర్దేశం మీద పనిచేశారు. తెలంగాణలో ఒక బీభత్స అనే కాంగ్రెస్ పార్టీ ఎక్కడ మా రాజకీయ పట్టు కోల్పోతున్న భయంతో ఈ అన్ని అరాచకాలు చేయడం జరిగింది. ఇవాళ కూడా అనేక పోలింగ్ స్టేషన్స్లో కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద దాడి చేశారు, ఎల్లగొట్టే ప్రయత్నం చేశారు. అయినప్పుడు కూడా మా కార్యకర్తలు ఎక్కడ కూడా కదలలేదు, అక్కడే ఉన్నారు, పోరాడారు. పోలీసులకు మేము ఫిర్యాదు చేసినాము, స్టేట్ ఎలక్షన్ కమిషన్ కూడా మేము ఫిర్యాదు చేశాము. ఈరోజు డబ్బుతో, అధికార బలంతో, అధికార మదంతో గెలవాలని చెప్పి ఏదైతే కాంగ్రెస్ ప్రయత్నం చేస్తుందో, తెలంగాణ ప్రజాస్వామ్య ప్రజలు ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తారని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. ఇంత పెద్ద ఎత్తున అధికార దుర్వినియోగం ఎవరు చేయలేదు. పోలీసులు ఒకవైపు అయితే, ఒకవైపు ధనాన్ని అయితే, ఇంకోవైపు అధికారులని, మరి ఇంత పెద్ద ఈ యొక్క అధికార దుర్వినియోగం చేయడం అవసరం ఏముంది? ఇందిరాగాంధీకి అలవాటు ఉండే అధికార దుర్వినియోగం, కోర్టు కూడా చెప్పింది అధికార దుర్వినియోగం చేసినందుకు ఆమెను డిస్క్వాలిఫై చేసింది. వీళ్ళు అదే కొవ్వుకు చెందిన వాళ్లే కాబట్టి వీళ్ళు కూడా ఈరోజు అధికార దుర్వినియోగం చేస్తూ ఉన్నారు. ఎలక్షన్స్ కౌంటింగ్ అయిన తర్వాత ఇప్పటికే చాలామందిని వాళ్ళు పిలిపించి బెదిరిస్తూ, నువ్వు ఏ పార్టీని గెలిపించినా చైర్మన్కు మాకే ఓటేయాలని చెప్పి కూడా బెదిరిస్తూ ఉన్నారు. ఇంత అధికార వ్యామోహం ఏందో కాంగ్రెస్ పార్టీకి మేము చెప్తా ఉన్నాం. ఈరోజు మా గెలిచిన ఒక అభ్యర్థులని ఏదైనా అయింది అని అంటే, ఏదైనా వారి మీద హాని జరిగిందంటే స్వయాన రేవంత్ రెడ్డి గారే బాధ్యత వహించాలని చెప్పేసి కూడా చెప్తా ఉన్నాను. విచ్చలవిడిగా పోలింగ్ సమయంలో బూత్ దగ్గర కాంగ్రెస్ డబ్బులు పంచిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. దీన్ని అడ్డుకోవాలని అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, అసలు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఉందా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలు కేవలం డబ్బును నమ్ముకొని దుర్మార్గంగా వ్యవహరించారని విమర్శించారు. భవిష్యత్తులో సేవ చేసేందుకు యువత ముందుకొచ్చే పరిస్థితి లేదని అసహనం వ్యక్తం చేశారు. అధికార దుర్వినియోగం, డబ్బు, మద్యం, అధికార పార్టీ బెదిరింపులు చేసినప్పటికీ బీజేపీ అనుకున్న ఫలితాలు సాధిస్తోందని కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ నుంచి కానీ, పోలీస్ నుంచి కానీ ఏ రకమైనటువంటి స్పందన లేదు. అసలు స్టేట్ ఎలక్షన్ కమిషన్ అనేది ఉన్నదా? వాళ్ళు రూపకల్పన చేసినటువంటి విధి విధానాలు అమలు చేస్తున్నారా? అటువంటిది లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము, బీఆర్ఎస్ పార్టీ, లేదా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ రెండు కూడా డబ్బులను నమ్ముకున్నారు. డబ్బులను నమ్ముకొని ఎలక్షన్స్ లో వివరించిన విషయాన్ని మనం చేస్తా ఉన్నాను. వాళ్ళు ప్రజల్లో తిరిగిన తర్వాత కాంగ్రెస్ పార్టీ పట్ల వ్యతిరేకత, బీఆర్ఎస్ పార్టీ పట్ల స్పందన లేకపోవడము, ఈరోజు వాళ్ళు డబ్బును నమ్ముకొని మరి ఈరోజు చాలా దుర్మార్గంగా వివరించారు. భవిష్యత్తులో 19 నెలలుగా కూటమి ప్రభుత్వం పునరుద్ధరణ దశ నుంచి ప్రగతి పథం వైపు పయనిస్తోందన్నారు ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్. సూపర్ 6 పథకాలను సూపర్ హిట్ చేసిందని కొనియాడారు. ఏపీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో అసెంబ్లీలో ప్రసంగించిన గవర్నర్ అబ్దుల్ నజీర్ గత ప్రభుత్వంలో ఏపీలో విధ్వంసం జరిగిందని తెలిపారు. అభివృద్ధి కార్యకలాపాలను పునఃప్రారంభించడానికి ప్రభుత్వం దృష్టి పెట్టిందని వివరించారు. వ్యవస్థలు, పాలసీలపై కీలక సవరణలు చేశామని ఆయన అన్నారు. On a clear and deliberate journey from resurgence to ascendance, guided by the resolve to rebuild, renew and rise. The initial phase of governance focused on restoring stability, dignity and trust through welfare support, economic revival. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు వైసీపీ సభ్యులు మొక్కుబడిగా హాజరయ్యారు. ఉదయం 10 గంటలకు సమావేశాలు ప్రారంభమవగా కాసేపటికే అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు. వైసీపీ అధినేత జగన్ సహా ఆ పార్టీ 11 మంది వైసీపీ ఎమ్మెల్యేలు సభకు హాజరయ్యారు.
బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగం ప్రారంభించగా అడ్డుకునేందుకు ప్రయత్నించారు వైసీపీ సభ్యులు. తిరుమల లడ్డు గోవిందా గోవిందా అంటూ లాబీల్లో నినాదాలు చేశారు. తమకు మాట్లాడేందుకు తగిన సమయం ఇవ్వలేదని నిరసన తెలిపారు. 11 నిమిషాల పాటు నినాదాలు చేసి సభ నుంచి బయటకు వెళ్లిపోయారు. Government in 2024 granting an unprecedented mandate to rebuild the state. The decisive verdict. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు మార్చి 7 వరకు జరగనున్నాయి. గవర్నర్ ప్రసంగం తర్వాత బీఏసీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. 17 రోజులు సమావేశాలు జరగనుండగా అవసరమైతే పొడిగించాలని బీఏసీ అభిప్రాయపడింది. ఈ నెల 14న రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఈ నెల 17, 18న బడ్జెట్పై అసెంబ్లీలో చర్చకు సమయం ఇచ్చారు. 18న ఆర్థిక మంత్రి బడ్జెట్పై సమాధానం ఇస్తారు. డిమాండ్స్ ఫర్ గ్రాంట్స్పై 8 రోజులు చర్చించాలని బీఎస్సీ నిర్ణయం తీసుకుంది. ఈ సమావేశాల్లో 6 ఆర్డినెన్స్లకు అసెంబ్లీ ముందు ప్రవేశపెట్టి ఆమోదం తెలపనుంది రాష్ట్ర ప్రభుత్వం. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ జరిగింది. ఈ మంత్రివర్గ సమావేశంలో 24 అజెండా అంశాలపై సుదీర్ఘంగా చర్చించిన మంత్రులు అన్నింటికీ ఆమోదం తెలిపారు. నీటిపారుదల శాఖలో 7,189 నిర్వహణ పనులకు పరిపాలనా అనుమతులు ఇస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఏపీ ఏఐ లివింగ్ ల్యాబ్స్ ప్రారంభానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే తిరుపతిలో డిజాస్టర్ రికవరీ సెంటర్ ఏర్పాటుకు సైతం కేబినెట్ ఓకే చెప్పింది. రామాయపట్నం పోర్ట్ అభివృద్ధికి కంఫర్ట్ లెటర్ జారీ అంశాలకు సంబంధించి తెలిపింది. ఓటర్ల జాబితా సవరణకు ఏటా 4 అర్హత తేదీలు కల్పించే సవరణ బిల్లుకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏలూరు జిల్లా ఆగిరిపల్లిలో బయోగ్యాస్ ప్లాంట్ కోసం 45.60 ఎకరాలు ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది. నంద్యాల జిల్లా సంజామలలో 250 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టు కోసం 1,500 ఎకరాల భూమిని కేటాయిస్తూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏపీ అసెంబ్లీలో గురువారం నుంచి ఏఐ ఆధారిత అటెండెన్స్ అమల్లోకి రానుందని స్పీకర్ అయ్యన్న పాత్రుడు స్పష్టం చేశారు. వివిధ పెద్ద కంపెనీల సీఈఓలు కూడా బయోమెట్రిక్ విధానం అనుసరిస్తున్నారని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. పార్లమెంట్లోనూ ఈ విధానాన్ని ప్రవేశపెట్టే ఆలోచన చేస్తున్నారని చెప్పారు. సభ్యులు తమ స్థానాల్లో కూర్చుంటేనే హాజరు నమోదవుతుందని అన్నారు. ఈసారి సాంస్కృతిక కార్యక్రమాలు అమరావతిలోని పరేడ్ గ్రౌండ్స్లో నిర్వహిస్తామని తెలిపారు. అమరావతిలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ నివాస సముదాయాలకు ఏప్రిల్ నెలాఖరులోగా గృహప్రవేశాలు చేస్తామని అన్నారు. దేశంలోనే అత్యుత్తమ కొత్త అసెంబ్లీ భవన నిర్మాణ ప్లాన్ ఉండనుందని వివరించారు. 2028 డిసెంబర్కు కొత్త అసెంబ్లీ అందుబాటులోకి తెస్తామని నిర్మాణ సంస్థలు చెబుతున్నాయని అన్నారు. నియోజకవర్గాల పునర్విభజనను దృష్టిలో ఉంచుకొని కొత్త అసెంబ్లీలో 300కు పైగా సీటింగ్ సామర్థ్యం ఉంటుందని స్పష్టం చేశారు ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు. మాజీ మంత్రి వైసీపీ నేత అంబటి రాంబాబుకు బెయిల్ మంజూరైంది. పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో గుంటూరు ఎక్సైజ్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అలాగే పట్టాభిపురం పోలీసులు చేసిన కస్టడీ పిటిషన్ కోర్టు కొట్టివేసింది. ఇప్పటికే సీఎం చంద్రబాబు దూషించిన కేసులో అంబటికి బెయిల్ రాగా ఇప్పుడు రెండో కేసులోనూ బెయిల్ రావడంతో కాస్త ఊరట లభించింది. సీఎం చంద్రబాబును దూషించిన కేసులో అంబటి రాంబాబు అరెస్ట్ అయ్యారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. తొలుత నల్లపాడు పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో అంబటి రాంబాబుకు బెయిల్ లభించింది. అయితే పట్టాభిపురం పిఎస్లో మరో కేసు నమోదు కావడంతో బెయిల్ వచ్చినా అంబటి రాంబాబు జైలు నుంచి బయటకు రాలేకపోయారు. ఇదిలా ఉంటే మాజీ మంత్రి అంబటి రాంబాబుపై మరో పీటీ వారెంట్ జారీ అయింది. గుంటూరు మున్సిపల్ సబ్ కోర్టులో సత్తెనపల్లి పోలీసులు పీటీ వారెంట్ జారీ చేశారు. సత్తెనపల్లిలో సంక్రాంతి లక్కీ డ్రా పేరుతో అంబటి వసూళ్లకు పాల్పడినట్లు పోలీసులకు ఫిర్యాదులు అందాయి. అంబటి నేతృత్వంలో లక్కీ డ్రా పేరుతో లాటరీ టికెట్లు విక్రయాలు జరిగాయని, సచివాలయ వాలంటీర్ల ద్వారా ఈ టికెట్ల అమ్మకాలు జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. 2023లో సంక్రాంతి లక్కీ డ్రా లాటరీ టికెట్ల అమ్మకాలపై సత్తెనపల్లి పోలీస్ స్టేషన్లో జనసేన నేతలు ఫిర్యాదు చేశారు. ఆ సమయంలో పోలీసులు కేసు నమోదు చేయకపోవడంతో జనసేన జిల్లా అధ్యక్షుడు గాది వెంకటేశ్వరరావు సబ్ కోర్టును ఆశ్రయించారు.
కోర్టు ఆదేశాలతో అంబటి రాంబాబుపై 2023 జనవరి 16న సత్తెనపల్లి పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ లక్కీ డ్రా కేసులో తాజాగా పీటీ వారెంట్ జారీ అయింది. లోక్సభలో ఎప్స్టీన్ ఫైల్స్ రగడ రేగింది. అదానీ అంబానీలపై అమెరికాలో కేసులున్నాయంటూ ప్రస్తావించిన రాహుల్ కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ ఎప్స్టీన్తో ఉన్న లింకులను ప్రస్తావించారు. దాంతో రాహుల్ ఆరోపణలను ఖండించారు కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి. తాను ఇంటర్నేషనల్ పీస్ అండ్ ఇన్స్టిట్యూట్ సమావేశంలో మాత్రమే ఎప్స్టీన్ను కలిశానని క్లారిటీ ఇచ్చారు. తాను ఎప్స్టీన్ను కలిసినప్పుడు సాధారణ పౌరుడినని ఆయన గుర్తు చేశారు. Sir, 3 million files are still locked up. At the center of our defense budget is a choke applied by Mr. Adani. So I'd like to talk about Mr. Adani and the case in the United States against Mr. Ambani, because that is a central part of the... Mr. Adani's company is not an ordinary company. Please understand that the case in the United States is targeted at the Prime Minister of India, not at Mr. Adani. There is a businessman called Mr. Anil Ambani. I want to ask the question, why is he not in jail? The reason he's not in jail is because his name is in the Epstein files. That's why he's not in jail. राहुल जी, जो भी I'd also like to ask Mr. Hardeep Puri, who introduced him Mr. Chair. to Epstein. After all these baseless allegations that he made that, you know, India-US trade deal, this, that, because there is some grip, there is some blockage, etc. And Anil Ambani and Hardeep Puri took my name. So the question she raises in this email, who introduced Hardeep Puri, I presume, to Epstein. So I just want to tell you that these facts are all... భారత్ అమెరికా మధ్య జరిగిన ట్రేడ్ డీల్పై రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. భారత ప్రయోజనాలను అమెరికాకు తాకట్టు పెట్టారని ఆరోపించారు. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ఒత్తిడికి ప్రధాని మోదీ తలొగ్గారని, ట్రేడ్ డీల్తో భారత నిర్ణయాలను అమెరికా చేతుల్లో పెట్టారన్నారు రాహుల్. భారత్ దగ్గర ఉన్న శక్తివంతమైన డేటాను కూడా షేర్ చేయడం సిగ్గుచేటని ఆయన పేర్కొన్నారు. రాహుల్ గాంధీ తన ప్రసంగంలో ట్రేడ్ డీల్, ఎప్స్టీన్ ఫైల్స్పై చేసిన ఆరోపణలను పార్లమెంటు వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఖండించారు. రాహుల్ అబద్ధాలను చెప్పడం సరికాదని, ప్రతిపక్ష నేత హోదాలో మాట్లాడిన మాటల ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకోవాలని ఆయన అన్నారు. రాహుల్ చేసిన ఆరోపణలకు ఆధారాలు చూపించాల్సిందేనని డిమాండ్ చేశారు. సెస్ వసూళ్లు కేంద్రం హక్కు, సెస్ను మినహాయించి ఇచ్చే వసూళ్లలో మాత్రమే రాష్ట్రాలకు వాటా ఉంటుందని క్లారిటీ ఇచ్చారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. జీఎస్టీ వసూళ్లపై ప్రతిపక్షాలు అసత్య ప్రచారాలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. లోక్సభలో బడ్జెట్పై ప్రతిపక్షాల ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన నిర్మలా సీతారామన్ రాబోయే 5 ఏళ్లను దృష్టిలో పెట్టుకొని బడ్జెట్ రూపొందించామని స్పష్టం చేశారు. Making today, which will have bearing in the long term, whether you're talking of the biopharma Shakti, the very thing that where we are highlighting how biosimilars will be an answer to many of those lifestyle, life-threatening diseases. And therefore, even in this budget, we have provided for research in biopharma and making sure that we will be leaders in biologics and biosimilars. In cutting edge areas like carbon capture, because carbon capture is a very important means through which our 2070 net zero goal can be achieved. These which are somewhat leading us towards a medium and a long term, we are ఆపరేషన్ సింధూర్లో రాఫెల్ మల్టీ రోల్ యుద్ధ విమానాలు హీరోల్లా పనిచేశాయని భారత ఆర్మీ వైస్ చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ ఎయిర్ మార్షల్ నగేష్ కుమార్ కపూర్ కొనియాడారు. అందుకే మరిన్ని మల్టీ రోల్ యుద్ధ విమానాలు కొనాలని భారత వాయుసేన భావిస్తుందని చెప్పారు. అయితే మళ్ళీ రాఫెళ్లనే కొనాలా, ఇతర రకాల మల్టీ రోల్ ఫైటర్లను కొనుగోలు చేయాలా అనేది ప్రస్తుతం చర్చలు కొనసాగుతున్నాయని ఆయన వెల్లడించారు. రాజస్థాన్లోని జైసల్మీర్ సమీపంలో ఉన్న పోఖ్రాన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్లో ఫిబ్రవరి 27న వాయుశక్తి 2026 పేరుతో భారత వాయుసేన భారీ సైనిక విన్యాసాలు చేపడుతోందని అన్నారు. వాయుశక్తి విన్యాసాల్లో భాగంగా ఆపరేషన్ సింధూర్ వేళ భారత యుద్ధ విమానాలు చేసిన పలు పోరాట ఘట్టాలను ప్రజల కోసం ప్రదర్శిస్తామని భారత ఆర్మీ వైస్ చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ నగేష్ కపూర్ తెలిపారు.
భారత వాయుసేన యుద్ధ సన్నద్ధతను చూపించడమే వాయుశక్తి 2026 విన్యాసాల ప్రధాన లక్ష్యమని ఆయన అన్నారు. తద్వారా దేశ ప్రజల్లో విశ్వాసాన్ని నింపి ఆర్మీలో చేరే దిశగా యువతను తాము భావిస్తున్నామని చెప్పారు. Be correct for me to comment at the moment, but yes, Indian Air Force is definitely looking forward to induct a lot more of these newer generation aircraft into our inventory, and the sooner the better. ఈ బులెటిన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి HM TV.